అందరికీ నమస్కారము. ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ 2026 కి విచ్చేసిన క్రీడాకారులకు, క్రీడా అభిమానులు కూడా ఉన్నారు. దీంట్లో రా లోకేష్ లోపల క్రీడాదాతలు కూడా ఉన్నారు. వాళ్ళకి అందరికీ మా వేదిక మీద ఉన్న సీనియర్ క్రికెటర్, మా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ పులికొండ వెంకటేశ్వర గారికి, మా మిత్రుడు శ్రీనివాసులు గారికి, మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ టైం దాదాపు 20-25 ఇయర్స్ నుంచి నేను టోర్నమెంట్స్కి నడుపుతున్నాను. మీకు అందరికి తెలుసు. ఈ ఇయర్ నడిపే టోర్నమెంట్ చాలా డిఫరెంట్. దీంట్లో ఐపీఎల్ ఉంటుంది. అన్న ఏం ఐపీఎల్ అంటున్నాడు అంటున్నారు. లీగ్ బేసిస్ ఐపీఎల్ కాదు, ఇది నాకౌట్ బేసిస్ ఐపీఎల్. దీంట్లో ప్లేయర్స్ని కొనేది ఉండదు. అంబాసిడర్స్ ఉంటారు 4 మెంబర్స్. మీ ఫొటోస్ కూడా తీసుకున్నాను నేను. క్యాప్టెన్సీ ఒక గ్రూప్కి ఒక్కొక్క అంబాసిడర్ ఉంటారు. క్వార్టర్ ఫైనల్స్కి అంబాసిడర్స్ 4 ఉంటారు. సెమీఫైనల్కి అంబాసిడర్స్ అందరు ఉంటారు. 4 టీంలు ఉంటాయి. ఫైనల్కి 2 అంబాసిడర్స్ కూడా వెళ్ళిపోయింటారు. ఫైనల్ ఏమవుతుందంటే ఇప్పుడు జస్ట్ సోమర్సెట్ 11, ఇప్పుడు టీం లేని పేరు చెప్పాను, మా టీం చెప్పలేదని మీరు అనుకోవచ్చు. సోమర్సెట్ 11 ఎగ్జాంపుల్ విన్నర్స్ ఆఫ్ ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ అనుకోండి. దానిపైన అంబాసిడర్ 11 అంబాసిడర్ ఉంటాడు. శ్రీనివాసులు గారి సోమర్సెట్ 11 ఆదోని ఛాంపియన్స్ ఆఫ్ ట్రోఫీ 2026 విన్నర్స్ అని చెప్తాం మేము. ఓకేనా? ఎందుకు చెప్తున్నారు అనేది మీకు డౌట్ ఉండొచ్చు. ఈ 4 మెంబర్స్ కలిసి మాకు స్పాన్సరింగ్ చేస్తున్నారు. ఇండివిజువల్ కప్స్ 14 మందికి. యాదో ఫైనల్లో విన్నర్కి కప్పు అమౌంట్ ఇస్తుంటే ఆ అమౌంట్ ఉంటుంది. 1 lakh ట్రోఫీ ఉంటుంది. దాంతో పాటు 14 మంది విన్నర్స్ ప్లేయర్స్కి ఈ 4 స్పాన్సర్ చేసి ఉంటారు కదా మనకి. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని మా ఎక్స్పెన్సెస్ తీసి, కప్స్ అయితే ఏమో, బ్యానర్స్ అయితే ఏమో వగేరా తీసి, మిగతా అమౌంట్ని 60% విన్నర్స్కి, 40% రన్నర్స్కి ఈక్వల్ అమౌంట్. ఇండివిజువల్ ప్రైజ్ ప్లేయర్స్కి 14 మంది ప్లేయర్లకు చేరుతుంది ఈ అమౌంట్. ఫస్ట్ టైం ఇది ఇండివిజువల్ కప్పు, ఇండివిజువల్ అమౌంట్ 14 మంది ప్లేయర్లకి, విన్నర్స్కి, రన్నర్స్కి. మరి 1 lakh ట్రోఫీ, మరి రన్నర్కి 50,000 ట్రోఫీ. ఓకేనా? హ్యాపీ. ఇంకొకటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు యాదో ఇంత అమౌంట్ వేసుకుంటాం నేను. కప్స్ లేకుంటే యూస్ఫుల్ అయ్యేది బాటిల్స్ 50 వేస్తుంది. ఈ తూరు 500 రూపీస్ ఒక అమౌంట్ ఉంటుంది ప్రతి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇంకా కలర్ఫుల్ ఈ టోర్నమెంట్కి సిరీస్, బ్యాట్స్మెన్, బౌలర్ ఎన్నడూ లేని విధంగా ఆదోని హిస్టరీలో ఎవరు పెట్టలేని విధంగా ఎప్పుడు బ్యాటు, కప్పు యాదో ఇంత అమౌంట్ ఇస్తుంటారు. ఇప్పుడు మన ఇంట్లో నేను కూడా 1 of the క్రికెటర్స్. మనం కూడా యాదో పొద్దునే బ్యాట్ తీసుకుంటాడు, గ్రౌండ్ పోతాడు, యాదో మ్యాచ్ అంటాడు, వస్తాడు, ఊరికే ఖర్చు చేస్తాడు, వస్తాడు అనేది మా తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఆ తల్లిదండ్రులు సంతోషించాలని, మా ఇంటి ఆడపడుచులు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలని నేను ఈ తూరు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఫ్రిడ్జ్ ఒక అమౌంట్, ఒక బ్యాట్ సిరీస్. ఇకపోతే ఇది ఇంటికి సంబంధించిన వస్తువు. ఇది ఇంట్లో తల్లిదండ్రులు కూడా హ్యాపీ అవుతారు. ఇంకా బెస్ట్ బ్యాట్స్మెన్
ఒక మెమెంటో, ఒక బ్యాట్, దాంతోపాటు 32 ఇంచెస్ టీవీ, కలర్ టీవీ, ఎల్ఈడి. ఓకే, ఇకపోతే బెస్ట్ బౌలర్ ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ. ఎస్ చేయండి. ఒక మెమెంటో కప్పు, ఒక బ్యాటు, ఒక షూ, బౌలర్ కాబట్టి వాషింగ్ మిషన్. ఈ 3 వస్తువులు ఎన్నడూ లేని విధంగా సెట్ చేస్తున్నాను. దీంట్లో మా ఆడపడుచులు, తల్లిదండ్రులు, మా సోదరులు అందరూ, మా అన్నదమ్ములు ఉంటారు, పెద్దోళ్ళు, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ కనపడుతూనే ఉంటుంది. ఆ లక్కీ మ్యాన్ ఎవరో ఆ గ్రౌండ్లో మీ ప్రతిభ చూసి చాలా గట్టిగా మీకోసం ఈ టోర్నమెంట్ కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు. ఏమన్నా ఇతరు ఎన్నడూ లేని విధంగా ఏజ్ గ్రూప్ పెట్టినాడు అంటే దాన్ని పెట్టడానికి కారణం కూడా అవుతుంది. ఎప్పుడు మా ఆదోన్లో టోర్నమెంట్స్ నడిస్తే అన్నా వాళ్ళ సీనియర్స్ వాళ్ళని పిలుచుకుని వచ్చి వీళ్ళని పిలుచుకుని వచ్చి పిలుచుకుని వస్తే రాళ్ళే ఖర్చుతో కూడింది. ఒక్కొక్క మ్యాచ్కి ఒక్కొక్క టీంకి దాదాపు ₹1,00,000 ఖర్చు వస్తుంది ఒక మ్యాచ్కి. అది ఏమో బయట వాళ్ళకి ఇచ్చే బదులు మా తమ్ముళ్ళకి ఏంటి, మా అన్నోళ్ళకి ఏంటి, అండర్ 30 ప్లేయర్స్కి ఈరోజు సీనియర్స్ అనే వాళ్ళు 4 టీం నాతో సహా టీం పెడితే ఈ 30 ప్లేయర్స్లో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఉంటారో వాళ్ళకి ఇద్దాము అదే అమౌంట్. యాదో బీదోళ్ళు ఉంటారు, క్రికెట్ కోసం పడి బాగా ఇదే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆటాకే ఉంటుంది, అట్లా వాళ్ళకి ఇవ్వండి ఏదో సమ్ అమౌంట్. వాడు మంచి ప్రతిభ కలిసి మీ టీంని గెలిపించి సక్సెస్ చేసి మా ఆదోన్ పేరు నిలబెట్టిస్తాడు. అలాంటి కోఆపరేషన్కి మీరు కూడా కోఆపరేట్ అయితే మేము కూడా సంతోషిస్తాము. మీరు అందరూ చేయాల్సింది ఏమంటే ఇంత కలర్ఫుల్గా ఇంత గ్రౌండ్ కూడా చూసింటారు మీరు. దాదాపు గ్రౌండ్ పరిస్థితి ఒక 4 days 10 days బ్యాక్ ఎట్లా ఉండే, నిన్న పోయి చూడండి, ఈరోజు పోయి చూడండి గ్రౌండ్, మరి రేపు పోయి చూడండి గ్రౌండ్. మొత్తం రోలింగ్ చేపిస్తున్నాము. ఆల్రెడీ నిన్న నైట్ కూడా మొన్న కూడా మొత్తం క్లీన్ చేపిస్తున్నాము. చాలా రిస్క్తో కూడింది. చాలామంది మిత్రులు మాకి మంచి మనస్సుతో మా మల్లప్ప గారైతే ఏమి, భూపాల్ చౌదరి గారైతే ఏమి, మా మిత్రుడు సూర్యనారాయణ గారైతే ఏమి, మారుతి నాయుడు, చాలా మంది మిత్రులు ఉన్నారు మా వాళ్ళు అందరూ, తిమ్మన్ గౌడు, రాజాగౌడు, చాలా మంది మిత్రులు స్పాన్సర్స్ ఉన్నారు. వీళ్ళందరూ మన ఆదోని క్రికెట్ అసోసియేషన్ పెద్ద ఆయన పూజ్యులు 30 years నుంచి మా క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షులైనటువంటి విట్టా రమేష్ గారు, వీళ్ళందరూ సహకారంతో మా మిత్రులు చాలా మంది ఉన్నారు. అలాగే పులికొండ వెంకటేశ్వర గారు అయితేమి, మరి ప్రతిదీ నాకే ఈ మధ్యకాలంలో నేను 2024 నుంచి టోర్నమెంట్స్ నడుపుతున్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్టెడ్గా ముజీబ్ భాయ్, ఎన్టీఆర్ ఆయన పిలిచారు నాకు, ఏం చేస్తున్నా మున్సిపల్ గ్రౌండ్లో, ఏం జరుగుతుంది, ఏం కావాలా నీకు, ఏం యా డిపార్ట్మెంట్ చెప్పాలా, కమిషనర్ గారు చెప్పాలా, ఏం చెప్పాలా, నాకు బ్యాట్ పెట్టి నేను ఆడతా అన్న వ్యక్తి ఎవరు? మా ఎమ్మెల్యే, మన ఆదోని ఎమ్మెల్యే, మన ఆదోని రథసారథి డాక్టర్ సివి పార్థసారథి గారు అమెరికా నుంచి కూడా అడుగుతున్నారు నాకు, ఎన్ని టీమ్స్ చేస్తున్నావు, ఈ తూరు 42 జట్లు అంటున్నావు, దాంట్లో ఏజ్ గ్రూప్ పెట్టినావు, ఓన్లీ ఫర్ ఆదోని అంటున్నావు. చాలా హ్యాపీ, చాలా మంచి కాన్సెప్ట్ పెట్టినావు. 100% నేను అమెరికా నుంచి వచ్చేకి ప్రయత్నం చేస్తాను, 100% వస్తాను కూడా మా టోర్నమెంట్కి. చాలా కలర్ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. ఏమో మరి అంబాసిడర్స్ అంటున్నావు, దీంట్లో మరి ఫ్రిడ్జ్ అంటున్నావు, టీవీ అంటున్నావు అని చెప్పి చాలా హ్యాపీ అయినారు సార్తో పాటు మన మిత్రులు అందరూ ఆశీర్వాదం కూడా ఉంది. దాంతోపాటు మీరు గేమ్తో ఆడండి. పబ్లిక్ కామన్గా కొంచెం డిస్టర్బెన్స్ అయితే కూడా వాళ్ళు వచ్చేస్తారు. దాంట్లో సరిపోలేకున్నవారు ఉంటారు, సరిపోయే వాళ్ళు ఉంటారు. గేమ్ని ప్రేమించండి. ఆలంలో క్రీడా బతకాలంటే ముజీబ్ ఉన్నంత వరకు క్రీడా బతుకుతూనే ఉంటుంది. ముజీబ్తో పాటు
నా స్నేహితులు, నా స్పాన్సర్స్ పాటు సీనియర్ క్రికెటర్స్ చాలా మంది మిత్రులు ఉన్నారు నా వెనకాల. వాళ్ళందరి ఆశీర్వాదాలతో పాటు మీ ఆశీర్వాదము, ఆదోని ప్రజానికం ఆశీర్వాదము, క్రీడా అభిమానుల ఆశీర్వాదము, క్రీడా మిత్రుల ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి దాదాపు 20 నుంచి ఈ స్టెప్ తీసుకుని ఎవరి ఇయర్ క్రికెట్ టోర్నమెంట్స్ నడుపుతున్నాను. దీని తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి ఆర్ మార్చి చూసుకొని వీల్ టోర్నమెంట్ కూడా నడపాలి మేము, డిపార్ట్మెంట్ది సారోల్ది కూడా. ఎందుకంటే దాంట్లో ఓన్లీ డిపార్ట్మెంట్స్ ఉంటారు, మనం ఓన్లీ ఎంప్లాయీస్. ఆ టోర్నమెంట్ కూడా నడుపుతాము. ఈ టోర్నమెంట్కి మీరు షూ, యూనిఫామ్ కలర్ఫుల్గా, ఇప్పుడు ఎట్లయితే నాకు కలర్ ఆధార్ జీరాక్స్ ఇచ్చినారో కొంచెం ఇబ్బంది అయింది చాలా మందికి, కానీ నేను ఇబ్బంది పెట్టినాను. తమ్ముళ్ళనా కానీ అన్నులనా కానీ నా మాట గౌరవించి వచ్చినందుకు అందరికీ శతకోటి దండాలు. ఎందుకంటే ఆషమాషి కాదు, ముజిబ్బాయ్ టోర్నమెంట్ అంటే వెయిట్ చేస్తారు. ఎందుకంటే రూల్స్కి 42 జట్లు నావే, 42 జట్లు నావే. చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎంపైర్స్ జరిగిన ఇది మా ఇంటి టోర్నమెంటు, మా టోర్నమెంటు. ఈరోజు ఏమైనా టోర్నమెంట్ డిస్టర్బ్ అయితే స్పాన్సర్స్ రారు, టోర్నమెంట్ కి స్పాన్సరింగ్ చేసిన స్పాన్సర్స్ గ్రౌండ్ కి రారు, స్పాన్సరింగ్ కూడా చేయరు. మరి అదే మేము రాళ్ళు పెట్టుకోవాలా, సందులో వాడుకోవాలా, గల్లీలో వాడుకోవాలా, ప్రయోజనం లేదు. అందుకోసమే చిన్న చిన్న డిస్టర్బెన్స్ కి కూడా మీరు పెద్ద మనసు చేసుకొని కోఆపరేట్ చేస్తారని నమ్ముతూ, ప్లస్ మనకి చాలా మంది, మా తమ్ముడు యాసిన్ కూడా మంచి కలర్ఫుల్ టోర్నమెంట్ నడుపుతాడు. ఆ తమ్ముడు రాలేడు ఇంకా. మా ప్రతాప్, మరి ఇంకో తమ్ముడు ఉన్నాడు కలందర్, నా ఎంట కంటిన్యూ ఉంటాడు. ఈరోజు హైదరాబాద్ పోయినాడు. ఆయనతో పాటు చాలా మంది మిత్రులు, యాసిన్ భాయ్, అహ్మద్ భాయ్, మన షఫీ, జిలాను, ముసాఫా, వీళ్ళందరూ ఉన్నారు. చాలా మంది మిత్రులు, సత్య ఉన్నాడు. ఆ తమ్ముడు చెప్పింది మా అందరికీ, వాళ్ళు ఏమో పని నిమిత్తం రాలేకపోయి ఉంటారు. వీళ్ళందరూ ఉన్నారు. మీరు టోర్నమెంట్ ని సక్సెస్ఫుల్ చేయాలా, ఎవరు మాటలు వినొద్దండి. ఏమన్నా చిన్న డిస్టర్బెన్స్ అయితే కూడా మీరు ఇచ్చేసుకోండి. ఇంకా ఆమ్ తిప్పి బౌలింగ్ చేసేకి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒకరికి ఒకరు ఆయన త్రో చేస్తున్నాడు, మేము ఎందుకు వేయకూడదు, మా టీంని ఒకటే అబ్జెక్షన్ చేస్తాం కదా అని. అది కాకుండా మీరే అండర్స్టాండింగ్తో, ఇది మీ టోర్నమెంట్, మీ ఇంటి టోర్నమెంట్, ఆధుని పెట్టాను పేరు, ఏమో ముజీబ్ పెట్టలేదు, ఇంకో పేరు పెట్టలేదు, అయ్యా పేరు పెట్టలేదు, ఇంకొకరు పెట్టలేదు. డైరెక్ట్ ఆధోని ఛాంపియన్స్. మరి 27 వరకు మీరే ఛాంపియన్స్ ఉంటారు. ఈ రోజుకి, ఈ క్షణంకి 9వ తారీఖు రాత్రి 12 గంటల వరకు బిఫోర్ ఛాంపియన్స్ ఎవరంటే ఐకాన్స్ టీమ్ ఉంది. ఐకాన్స్ ని బీట్ చేయాలంటే 26 స్టార్ట్ అయింది. ఇప్పుడు 10వ తారీఖు నుంచి మీరు సక్సెస్ఫుల్ చేసి టోర్నమెంట్ ని సక్సెస్ చేస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. గుడ్ లక్ ఆల్ టీమ్స్. టీమ్ నేమ్స్, దీంట్లో టీమ్ నంబర్స్ 40. బయట ఇక్కడ ఉండే అంకెలు ఇవి టీम పేర్లు. 42 जట్లు పేర్లు ఉంటాయి. 42 टीम्स के नेम्स रहते हैं इसमें नंबर्स रहते हैं. क्या भाई, इसमें से ఇది ఒక చీటీ, ఇది ఒక చీటీ, అది ఆ నంబర్కి వస్తుందో ఆ నంబర్ కార్డు రాస్తారు. సెమీఫైనల్ వచ్చేసి ఏ వర్సెస్ సి, సెమీఫైనల్ ఏ వర్సెస్ సి, బి వర్సెస్ డి సెమీఫైనల్. మాకి డైలీ 5 మ్యాచ్లు ఉన్నాయి. టైం విషయంలో మాత్రం మీరు ఫుల్ కోఆపరేట్ చేయాలి. నాకు ఇంతవరకు ఎట్లా కోఆపరేట్ చేస్తారు మనకి ఈ ఆధార్ కార్డులు తెచ్చే దాంట్లో కానీ దీంట్లో కానీ మీరు టైం విషయంలో మాత్రం ఫుల్ కోఆపరేట్ చేయాలా. ఎందుకంటే డైలీ 5 మ్యాచ్లు ఉంటాయి. అది ఈరోజు టైం టేబుల్ వేసిన తర్వాత రేపు మార్నింగ్ గ్రూప్లో అందరూ ఉన్నారు, మీరు గ్రూప్లో ఫిక్సెస్ పెట్టేస్తాము. కావాల్సింటే మీరు చూసుకోండి, పర్సనల్గా నాకు వచ్చి షాప్ కాడికి వస్తుంది. ఇంకొకటి రా మంచి వచ్చారు, రా 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 పర్లేదు. నబీ ini रा नाम बोले तू ये रा नबी रा तू ये पकड़े उसे मैं नाम बोले एक ही जना बट
కూర్చో. చాలా హ్యాపీ. వీళ్ళిద్దరూ తమ్ముళ్ళు ఎవరు కారు. లోకేష్ రా ముందురా. మా ఆధోని ఛాంపియన్స్ ట్రోఫీ 2026 కి వన్ ఆఫ్ ది అంబాసిడర్స్ వీళ్ళిద్దరు. గట్టిగా చప్పట్టు కొట్టి స్వాగతం పలకాలి. సోషల్ యాక్టివిటీస్ మంచి సేవాకర్త మా తమ్ముడు సాయి పణి గారు, మరియు మా తమ్ముడు టిఎన్ఎస్ఎఫ్ రామంజీ. టిఎన్ఎస్ఎఫ్ రామంజీ కాదు, ఈరోజు నుంచి బేస్తా కార్పొరేషన్, ఏపీ బేస్తా కార్పొరేషన్ డైరెక్టర్. ఆయన నిన్ననే ప్రమాణ స్వీకారం చేసి వచ్చాడు. వీళ్ళిద్దరు తమ్ముళ్ళు, వీళ్ళిద్దరు కూడా వన్ ఆఫ్ ది, అవి కూడా డిప్లోనే తీస్తాను నేను, మీరు ఉండాలా. ఈ అంబాసిడర్ కూడా డిప్లోనే తీస్తాను. యా అంబాసిడర్కి యా టీం పోతుందో, యా గ్రూప్ పోతుందో, అది కూడా డిప్లోనే ఇస్తాము. చాలా మంచి మనసుతో ఫస్ట్ టైం నేను అడిగిన వెంటనే, అన్న ఏం చెప్పండి, మేము ఏం చేయాలా ఈ క్రికెట్ టోర్నమెంట్లో, మాకు ఏమి ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. విన్నర్ ఇచ్చినా స్వీకరిస్తాం, రన్నర్ ఇచ్చినా స్వీకరిస్తాం, సిరీస్ ప్లస్ ఏమున్నాయి ప్రైజ్ ఎనీవన్ అని చెప్తే, ఇంకా చాలా చాలా ఫ్యూచర్ ఉంది మీకు, అప్పుడు చూద్దాము. ఇప్పటికీ అంబాసిడర్ గా రాండి మీరు. ఇంక నెక్స్ట్ స్టెప్ మీరు సిరీస్, బ్యాట్స్మెన్, రన్నరు, విన్నరు, అప్పుడు ఆ రేంజ్కి వస్తారు. నెక్స్ట్ అనుకుంటే వీళ్ళిద్దరు, నేను పెట్టే టోర్నమెంట్ వీళ్ళిద్దరు నడుపుతారు. ఆ కెపాసిటీ కూడా ఉంది. దీంతో పాటు విన్నర్స్, రన్నర్స్ ఇచ్చిన వాళ్ళు మా మిత్రులు కూడా ఉన్నారు. సూర్యనారాయణ గారు కానీ, మహేందర్ రెడ్డి గారు కానీ వైసీపీ, మన పిట్ట రమేష్ గారు కానీ, అంబాసిడర్ తిమ్మన్ గౌడ్ గారు కానీ, మారుతి నాయుడు గారు కానీ, మన కేతారి విజయ్ అని ఆదుని వాసే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్, మన మై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆడున్నాడు. ఆయన చాలా మంది మిత్రులు స్పాన్సరింగ్ చేస్తున్నారు మాకి. వీళ్ళందరికీ పేరు పేరున్న బ్యానర్స్ రేపు కలర్ఫుల్ గా రేపు ఎల్లుండి చేస్తాను, నేను చూస్తారు మీరు. అందరికీ ఒక్క తూరు, వాళ్ళు రాలేకున్నా కూడా వాళ్ళ సౌండ్ ఫోన్లో వాళ్ళకి ఆధుని ఛాంపియన్ ట్రోఫీ ముజిబ్ భాయ్ ఏం చేస్తున్నాడా భీమాస్వామి గట్టి చప్పట్టు కొట్టి స్వాగతం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తమ్ముడు డి సాయి పణి గారిని సన్మానించగా కోరుతున్నాను. అలాగే స్పాన్సర్ కమ్ ఏపీ బేస్తా కార్పొరేషన్ డైరెక్టర్, మంచి పట్టున్న కార్యకర్త, తెలుగుదేశం పార్టీలో, ఎన్ఎస్ఎఫ్ లో, స్టూడెంట్స్ లో నేను చూసి ఈ మధ్య కాలంలో మంచి యూత్ ని ఆకర్షించి రోడ్ మీద పోరాటాలు అయితే ఏమిటి, ఎనీవన్ స్కూల్ సమస్యలు అయితే ఏమిటి, ప్రతి దానికి ముందుండి లోకేష్ గారి నోట్లో ఆయన పేరు ఉందంటే ఆషమాషి కాదు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన చూసి పిలుస్తారు. అటువంటి వ్యక్తి మా తమ్ముడు బేస్తా కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు. మంచి ఆయుర ఆరోగ్యాలతో మీరు ఇద్దరు కూడా ఈ తమ్ముడిని వచ్చే సంవత్సరం కల్లా బెస్ట్ డైరెక్టర్ గా కూడా కొనసాగాలని కోరుకుంటూ ఆయన కూడా సమావేశంగా కోరుతున్నాను. రైట్, ఇప్పుడు మా కార్యక్రమంలో పోదాము. ముందు ఎత్తుదామా, మీతో ఎత్తుదామా? వాళ్ళతో కూడా ఎత్తుదాము. ఫస్ట్ పని నేను స్వర్ణాస్తాలతో ఇక్కడది ఒక స్లిప్, ఇక్కడది ఒక స్లిప్, నాకు ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి. రైట్, కూర్చో. సచిన్ లవెన్, సచిన్ లవెన్ నంబర్ 19 బి గ్రూప్, నంబర్ 19 బి గ్రూప్ సచిన్ లవెన్ రాయండి. ఆడ ఏం వైల్ ఓకే.
ఇంట్రడక్షన్ ఇచ్చారు మీరు. ఇది ఒకటి అదొకటి. నంబర్ 38 రాయల్ బర్డ్స్ 11. రాయల్ బర్డ్స్ 11 లేవు. ఓకే. నంబర్ 21 బూమ్ బూమ్ 11. నంబర్ 15 SCH टाइटन. क्या अंदर जरा. नंबर 27 ड्रीम 11. नंबर 17 BSP 11 बसापुरम. 39 GN 11. नंबर 25 शाह 11. शाह SAH 35 पवर ईगल्स. राइट. नंबर 6 नंबर पे बेस्ट 11. नंबर 16 हस्सू 11. (26) अक्कू 11 अंटा. जरा उधर से भी आना. आओ सेठ जी. 42 आओ सेठ जी आओ. 42 SK 11. नंबर 5 बाइजगेरी 11. नंबर 29 ABC स्टार्स. दर्शन 36. नंबर 36 जय 11. जय थोड़ा प्लीज. హలో సైలెన్స్ ప్లీజ్. చూడండి వినండి. చాలా మంది ఇంకా ఆధార్లు పెండింగ్ ఉన్నాయి, ఫోటోస్ కూడా పెండింగ్ ఉన్నాయి. దయచేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా షాప్ లో ఉంటాను, నేను తెచ్చి ఇవ్వండి. ఇంకొకటి మేజర్ పాయింట్ చెప్తున్నాను, మీకు బాగా వినండి. ఆల్ టీమ్ క్యాప్టెన్స్ బాగా వినండి. హలో కూర్చో, బాగా వినండి. మేజర్ పాయింట్ చెప్పేది మర్చిపోయినాను నేను. 2 దగ్గర ఆధార్లు. హలో వినండి. ఏ తమ్ముడు విను. 2 దగ్గర ఆధార్లు. ఆ టీంకి ఈ టీంకి 2 దగ్గర ఆధార్లు ఇచ్చినారంటే ఆ ఆధార్ తీసుకొని నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. కామెంటరీ చెప్పాల. టోర్నమెంట్ ఆడింది నేను. అటువంటి వాడు ఎవరైనా ఉంటే మీరు ముందే వచ్చి ఈరోజు తీసేయండి. అటువంటి వాడు ఈడ ఆధారు అక్కడ ఆధార్ ఇచ్చింటాడు, వాళ్ళని అలౌట్ చేయండి. నేను అట్లగిన ఉన్నారంటే టోర్నమెంట్ ఆడిపోయింది నేను. నా పక్కన కామెంటరీ ఇస్తాను అతనికి. టోర్నమెంట్ అయ్యేవారికి కామెంటరీ చెప్పుకొని కూర్చోాలా. ఎంత పెద్ద ప్లేయర్ అన్నా ఉన్నవాడు ఎవరైనా ఉన్నాయి అలౌట్ చేయండి నేను. ఈ విషయంలో మాత్రము మీకు ఇప్పటికీ టైం ఉంది. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఆధారు అక్కడ ఆధార్ ఇచ్చిన వాళ్ళు అయితే దయచేసి రాత్రి 10 గంటల వరకు నేను షాప్లోనే ఉంటాను. అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే బోత్ టీమ్ క్యాప్టెన్స్ అండర్స్టాండ్ చేసుకొని ఎక్కడో దగ్గర సెట్ చేసుకుని ఒక దగ్గర ఇమ్మనండి, తీసుకుంటా. అట్లే ఉన్నారంటే రాలేకపోతే మాత్రము నేను ప్రతి ఆధార్ చెక్ చేస్తా. నేను మాత్రము అట్లా ప్లేయర్ని కోఆపరేట్ చేయను. మీరు కోఆపరేట్ చేసినా నేను కోఆపరేట్ చేయను. మీరు కోఆపరేట్ చేసినా నేను కోఆపరేట్ చేయను. దయచేసి ఈ విషయంలో మాత్రం కోఆపరేట్ చేయండి నాకు. ఓకేనా? రైట్. అసన్ గోల్డ్ 24 క్యారెట్ ఇది.
Number 7, Spartans. लिखे Spartans. Right. 31 DNR Super 11. 23 Gaji 11 Sambagal. నేను ఒకటి తీసుకున్నా. Number 8 XZ11 Warriors. మా టోర్నమెంట్ కి ఈయనతో పాటు ముస్తఫా కూడా ఈయనది AZ17 బ్యాట్స్, AJ17 బ్యాట్స్ అండ్ హ్యామర్ బ్యాట్స్ ముస్తఫాది. వీళ్ళిద్దరు కూడా మాకి బ్యాట్లు స్పాన్సర్ చేస్తున్నారు. గట్టి చప్పట్లు కొట్టండి. AJ17 వన్ ఆఫ్ ది స్పాన్సర్ అంటే జాఫర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అంది వన్ ఆఫ్ ది ప్లేయర్ ఆయన. మరి మా తమ్ముడు ముస్తఫా రాలేడు, జంజం స్పోర్ట్స్ మా తమ్ముడు ముస్తఫా ఆయన కూడా బ్యాట్లు ఇస్తున్నాడు. ఇద్దరికి ఇదే స్ఫూర్తితో ముందు పోవాలని కోరుకుంటూ ఆయుర్వేద సుఖ సంతోషాలతో ఆడుతూ ముందుకు పోవాలని కోరుతూ సంతోషిస్తాం. Number 3 Black Caps. ये Number 18 IGN Ramp 11 అంట. ఇది 32 Jaif 11 ZAIF Jaif 11. ఈ 4 మెంబర్స్ అంబాసిడర్స్ వాళ్ళ పేరు ఫైనల్లో విన్నర్ రన్నర్ కి ఇద్దరు వస్తారు. ఇద్దరు అంబాసిడర్లు సెమీఫైనల్లో పోతారు, ఇద్దరు అంబాసిడర్లు ఫైనల్లో వస్తారు. ఆ లక్కీ అంబాసిడర్స్ ఎవరు ఉన్నారో నలుగురులో యా గ్రూప్ చేరతారో డిప్లో తీస్తాం. అది వాళ్ళ నలుగురువి 14 విన్నర్స్ రన్నర్స్ కి ఇండివిజువల్ క్యాష్ ప్రైజ్ తో పాటు మెమోంటో ఉంటుందని చెప్పినాను ఆల్రెడీ. మరి విన్నర్ కి 1 lakh ప్లస్ ట్రోఫీ ఉంటుంది. రన్నర్ కి కూడా 50,000 ట్రోఫీ. మరి ఇండివిజువల్ ఇది గ్రూప్ కి లేదు, ఈ గ్రూప్ కి 10 బ్యానర్స్ ఫోటోలు తీసుకున్నాం కదా మీకు. ఆ ఫోటోలు దానికే బ్యానర్ వేసి మీ టీం పేరు చెప్తామాట. విన్నర్ అయిన టీం పేరు పైన వాళ్ళ పేరు వస్తుంది, కింద టీం పేరు వస్తుంది. రన్నర్ కూడా అట్లే. ఏదో కొత్త కాన్సెప్ట్ అనిపించా నాకు, చేస్తున్నాను. తీపిస్తారు. ఇంకొకటి ఈ ఫిక్సర్స్ అనేది హలో ఇవ్వండి, జాఫర్ जरा आड़ा अट्ना अट्ना दिखना उनको एम्बेजर के नामा लिखना. ఈ ఫిక్సర్స్ అనేది యాడన్నా కానీ మీరు ఇన్ని టోర్నమెంట్ అన్నారు, ఈ సిస్టమ్ డిప్ సిస్టమ్ లో ఏడన్నా ఎత్తినారా? ఎన్ని టోర్నమెంట్ అన్నారు మీరు చుట్టుప్రక్కల? నాకు తెలిసి భారతదేశంలో ఏడలేదు ఇది డిప్ సిస్టమ్ లో. లేకుంటే క్యాజువల్ గా కూర్చుంటారు, నువ్వు వాళ్ళతో ఆడుకో, నువ్వు వీళ్ళతో ఆడుకో. మ్యాచ్ గెలిచినోడు హ్యాపీ అవుతాడు, ఓడిపోయినాడు అంత పెద్ద టీంతో వేసాడు చూడు మాకి, బయటకు వచ్చి బాధపడతాడు. అందుకోసమే ఈ సిస్టమ్ నేను ఎవరితో కాంప్రమైజ్ లేకుండా అన్ని 42 జట్లు మావే, ఆదోని 42 జట్లు మావే. అందుకోసమే ఈ సిస్టమ్ పెట్టినాం డిప్లో ఎత్తి. అందుకోసమే సామరస్యంగా హ్యాపీగా అందరూ
మీ చేతులతో స్వర్ణ హస్తాలతోనే మీతోనే తిప్పించిన చేసినాము. ఫస్ట్ ఎనీ టైం ఇట్లే నా టోర్నమెంట్ వరకు, మిగతా టోర్నమెంట్ గురించి నేను కామెంట్ చేయను. అవి కూడా మా టోర్నమెంట్లే, మన టోర్నమెంట్లే. ఆ టోర్నమెంట్ కూడా నా వంతు సహసాగరాలు చేస్తూ ముందు ముందు ఎవరన్నా టోర్నమెంట్ పెట్టి ముజీబ్ అనేవాడు మున్సిపల్ గ్రౌండ్ కే కాదు ఆదోన్లో క్రీడాకారులకి ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు. రైట్ ఇది మా సీనియర్ క్రికెటర్, మా గాడ్ ఫాదర్ ఆఫ్ ఆదోని క్రికెటర్ పులికొండ వెంకటేష్ అన్న, ఆదోని క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అన్న గారి చేతి మీద చేయాల్సిందిగా కోరుతున్నాం. అంబాసిడర్స్ గ్రూప్ బి హైదరాబాద్ సాఫ్ట్వేర్, మా తమ్ముడు మా ఎన్టీఆర్ ఫ్యానే, ఆయన ఆదోని వాసే, హైదరాబాద్ లో ఉంటున్నాడు. కేతారి విజయ్ మార్కండ గుడి కాడ ఉంటాడు హౌస్, అప్పుడు సాఫ్ట్వేర్ హైదరాబాద్ లో ఉంటాడు. కేతారి విజయ్ గ్రూప్ బి అంబాసిడర్. మా అబ్బాయి, మా అన్న కొడుకు, నాతో పాటు ఈరోజు మీ 42 జట్లువి టీం మొత్తం దీంట్లో ఎక్కిస్తూ అది యాదో క్రికెట్ హౌస్ మేము లేకుండా మేము ఆడేటప్పుడు ఇవన్నీ లేవు, ఇప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు దీనికి నమ్మి దీని పరంగా ప్రైజ్ ఇస్తారని నమ్మొద్దండి మీరు. దీని పరంగా ప్రైజ్ ఇమ్మేమో, ఇది ఆన్లైన్, ఇది పక్కన స్టక్ అయితే కష్టం అవుతుంది. స్కోర్ కూడా మ్యానువల్ ఉంటుంది. 12th మ్యాన్, 20 జట్లు 12th మ్యాన్ డయాస్ పైన ఉండాలా, మీ టీం ప్లేయర్స్ పేర్లు చెప్తుండాలా, స్కోర్ వేస్తుంటాం మేము. ఎందుకంటే అది ఆన్లైన్ ఇదైతే స్కోర్ ప్రాబ్లం అవుతుంది. అందుకోసమే మేము ఇచ్చిన సిరీస్ బ్యాట్స్మెన్ అంతా మేము డిసైడ్ చేస్తాం. ఆర్గనైజింగ్ కమిటీ అన్న అందరు కలిసి, మల్లప్ప, సూర్యనారాయణ, భూపాల్ అందరు ఉంటారు, అందరు కలిసి డిసైడ్ చేసి ఇస్తాం మీకు. ఓకేనా? మేము దీని పరంగా అనేది పెట్టుకోవద్దండి మైండ్ లో. స్పెషల్ గా చెప్తున్నాను. పోయినతూరు వచ్చి అడిగినారు ఒక ఆయన, సిరీస్ బ్యాట్స్మెన్ బౌలర్ అన్ని నావేనా, ఎట్లా ఇస్తాయా నీకు, అన్ని నీకే ఎట్లా ఇస్తారు? దాని కాన్సెప్ట్ కింద బ్యాట్స్మెన్ కూడా ఆయన కూడా పోరాడి స్కోర్ తెచ్చింటాడు, ఆయన కూడా ప్రైజ్ ఇస్తాము అందరికి. అలా దీని విషయంలో మాత్రం కేర్. దీన్ని నమ్మి నేను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ ఇంకోటి కానీ తీసుకుంటాము. మేము డిసైడ్ చేసి ఆర్గనైజింగ్ కమిటీ చెప్పిందే ఇస్తాము. ఓకేనా? మా అబ్బాయి ఇది మొత్తం టోర్నమెంట్ అయ్యే వరకు ముస్తఫా ఎవరో కాదు, మా సొంతం అన్న కొడుకు, నా కొడుకు ఉన్నట్లే. ఆయన మొత్తం టోర్నమెంట్ అయ్యే వరకు క్రికెట్ హౌస్, ఇది క్రికెట్ హౌస్ కరెక్టే. క్రికెట్ లేకుండా చేయాలి మీరు, ఈ హౌస్ ని క్రికెట్ లేకుండా కాపాడుకోవాలి మీరు. గ్రూప్ సి డి సాయి పని, జె రామాంజనాయులు అంబాసిడర్స్ దీనికి. గ్రూప్ సికి రా లోకేష్ రా. గ్రూప్ డి మారుతి నాయుడు, మా తమ్ముడు టీడీపీ ఐకాన్ మారుతి నాయుడు. గ్రూప్ డి అంబాసిడర్ రామా. పేపర్లు ఇచ్చి రైట్ రైట్. థ్యాంక్ యూ. ఏం పేరు? గౌతమి. థ్యాంక్ యూ. గ్రూప్ ఏ ఆర్ఆర్జీ బ్రదర్స్, తిమ్మన్న గౌడ్ గారు మరియు రాజగౌడ్ గారు. అంత పోయిన తర్వాత మాట్లాడదామా? అంత పోయిన తర్వాత చెప్పాలా?